నమస్తే, మార్నింగ్ న్యూస్కు స్వాగతం. ఈరోజు పలు దినపత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను మనం ఒక్కసారి విశ్లేషించుకుందాం. ముందుగా ఈనాడు. టీచర్లు మా బ్రాండ్ అంబాసిడర్లు, మీ చేతిలోనే 26 లక్షల మంది పేద పిల్లల భవిష్యత్తు, ప్రభుత్వ బడిలో 2 లక్షల మంది తగ్గుదలపై సమీక్షించుకుందాం, పారిశుద్ధ కార్మికులను నియమిస్తాం, బడులకు ఉచిత విద్యుత్ అందిస్తాం, గత ప్రభుత్వం ఉపాధ్యాయులను అవమానించేలా చేసింది, మరోసారి ప్రజా ప్రభుత్వం ఉండేటట్టు మీరు సహకరించాలి, పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు సభలో సీఎం రేవంత్ రెడ్డి. నిన్న తెలంగాణ ఉపాధ్యాయుల టీచర్స్ మీటింగ్ జరిగింది, సభ జరిగింది. రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దీంట్లో పలు అంశాలపై రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఒకటి, విద్యా వ్యవస్థ ఎటువంటి పటిష్టత ఉండాలి, విద్యా వ్యవస్థను ఒక కింది స్థాయి నుంచి గవర్నమెంట్ బడులలో ఎట్లా తీసుకురావాలి, విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎట్లా అందించాలి అని నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఉపాధ్యాయులకు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఏదైతే బడులలో సమస్యలు ఉన్నాయో, మన ప్రాథమిక బడిలో కానీ నార్మల్గా హై స్కూల్ బడిలో కానీ ఏవైతే ప్రాథమికంగా సమస్యలు ఉన్నాయో ఖచ్చితంగా వాటన్నిటిని పరిష్కరించుకుందాం, బంగారు తెలంగాణగా మనం అందరం దిశగా తీసుకెళ్దాం. ఎందుకంటే గత పాలకులు మిమ్మల్ని అవమానించారు, టీచర్స్ అందరిని అవమానించారు, హేళన చేశారు. వాళ్ళందరికీ చెక్ పెడుతూ మీరందరూ నాకు సహకరిస్తే నేను ఖచ్చితంగా ఒక రోల్ మోడల్గా, అంటే బళ్ళని గవర్నమెంట్ స్కూళ్ళని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దామనే ఒక సంకల్పంతో కూడా నిన్న రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న ఇది కూడా చెప్పారు, ఏంటంటే స్పోర్ట్స్ సంబంధించి ఒక కొత్తగా తీసుకురావడం జరుగుతుంది. ఖచ్చితంగా పిల్లలు వాళ్ళ నైపుణ్యాలు గుర్తించండి, స్పోర్ట్స్లో కూడా వాళ్ళకి నైపుణ్యాలు ఇవ్వాల్సి వస్తుంది. అతి త్వరలో స్పోర్ట్స్ బిల్లు కూడా ఒకటి ప్రవేశపెడతాం. అది ఒకవేళ పాస్ అయినట్టయితే, అసెంబ్లీలో పాస్ అయినట్టయితే ఖచ్చితంగా స్పోర్ట్స్లో కూడా ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి కదా. తెలంగాణ పిల్లలు ఖచ్చితంగా దేశ విదేశాల్లో చదువుకుంటున్నారు, అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న పిల్లలు దేశ విదేశాల్లో చదువుకుంటున్నారు. 86% గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉన్నత స్థాయిలో ఉన్నారు, కానీ 16% ఉన్న ప్రైవేట్ స్కూళ్ళల్లో మాత్రం తక్కువ ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా ఈ గవర్నమెంట్ స్కూళ్ళని డెవలప్ చేద్దామన్నట్టు కూడా, అంటే అభివృద్ధి చేద్దామన్నట్టు కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది.